రాష్ట్రాలు విభజన జరిగి 12 సంవత్సరాల తర్వాత కూడా దురదృష్టవశాత్తు మేము ఆరోపణలకి అక్కడ ఎవరుంటే వాళ్ళు, ఎవరికి అవసరమైతే వాళ్ళు పదే పదే మా పైన ఆరోపణలు చేస్తూ ఉంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య, ఒక తెలుగు జాతి మధ్య విద్వేషాలని లేకపోతే ఒక వైషమ్యాలని రెచ్చగొట్టే విధంగా అవసరాలకు చేసుకోవటం అనేది రాజకీయ విఘ్నతకు సంబంధించినటువంటి దాంట్లో. అంటే రాజకీయ ఎత్తుగడలైతే ఓకేలే కానీ విఘ్నత, అందరూ కూడా విఘ్నులు, కవి పండితులు, పోరాట యోధులు కాబట్టి ఎప్పుడు అలాంటి ప్రజాద్రోహ కార్యక్రమాలకి పోయి పదే పదే జాతి మధ్య విధ్వంసాలు, తెలుగు జాతి మధ్య విద్వేషాలు చేయకూడదు అనేది నా విజ్ఞప్తి. దానికి కూలంకషంగా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, అరవింద సమేత అంటే సినిమాల పేర్లు చెప్పడం కాదు నా ఉద్దేశం, కానీ సందర్భం సినిమాలు గుర్తుంటాయి కాబట్టి చెప్తున్నాను. అరవింద సమేత వీరరాఘవ సినిమాలో రాఘవుడుగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఓ డైలాగ్ చెప్తాడు, ప్రేమకైనా పగకైనా ఒక ముఖం కావాలి, అందుకని ఆ ముఖం తాటేసిపోతే ఆ పగ చచ్చిపోయింది అని. ఇప్పుడు ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రోళ్ళు పరిపాలించారు, వాళ్ళు దొంగలు, ద్రోహులు, లేకపోతే అది ఇది ఏదో ఎవరి నోటికి వచ్చిందో వాళ్ళు మాట్లాడేశారు, రెచ్చగొట్టారు, అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఓ ప్రజానీకం నిజంగానే రాష్ట్రం విడిపోతే మేమంతా గొప్పగా అయిపోతాము, మాకంతా జరిగిపోతాయని ఆశపడ్డారు, నమ్మారు, ఉద్యమాలు చేశారు, అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది. అంతటితోటికి ఇప్పుడు కొత్త ముఖం కావాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవ జరుగుతూ ఉంది, అప్పుడప్పుడు బీజేపీ దాంట్లోకి వచ్చిపోతా ఉంది, ఏదో జరిగిపోతుంది. అంటే ఇక ఆంధ్ర ముఖం పోయి ఆ ముఖాలు వచ్చినాయి. ఆ ముఖాలు కూడా చాలక కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ కొడుకు, అల్లుడు, కోడలు, కూతురు మధ్య వైషమ్యాలు. ఎప్పుడు కూడా గొడవకి ఏంటంటే ఒక ముఖం కావాలి. పక్కోడు 10 మంది తగాదాడుకునే సాటు ఉంటే అందులో 4 పక్కకి వెళ్ళిపోతే మిగిలిన 6 కూడా కలిసే ఉండరు, వాళ్ళు 4 రోజులు తగాదాడుకుంటారు. ఆ 6లో నుంచి 2 పక్కకి వెళ్ళిపోతే మిగిలిన 4 తగాదాడుకుంటారు. ఏదో ఒక అంశం కావాలి, ఏదో ఒక ముఖం కావాలి. ఇది ప్రకృతి సహజమైనటువంటి చర్య. దాన్ని అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది మనిషే కాదు, ప్రకృతి సహజం. జీవరాశి మొత్తం కూడా ఇలాంటి దాని మీదనే ఆధారపడి ఈ పరిణామ క్రమం అంతా జరిగింది, జరుగుతుంది, రేపటి నాడు కూడా ఇదే జరిగింది. అందుకని దయచేసి జాతి వైషమ్యాలను రెచ్చగొట్టే కార్యక్రమం, కలిసిమెలిసి ఉండాల్సినటువంటి వాళ్ళని అన్నదమ్ముల్లాగా ఉందామని చెప్పి పైకి మాటలు చెప్పి లోపల రెచ్చగొట్టేటువంటి వాటిని అందరూ కూడా కట్టిపెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. నిన్నటి దాంట్లో ప్రధానంగా విఘ్నులు కదా అందరూ. ఇప్పుడు ఒక విషయం పక్కన పెట్టండి, నిన్న చంద్రబాబు నాయుడు గారు చెవులో చెప్పానా, క్లోజ్ రూమ్ లో చెప్పానా, ఏ సందర్భంలో మాట్లాడానా, ఆ ఫ్లోలో ఏం మాట్లాడారో అది పక్కన పెట్టండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడారనేది విశ్లేషణ చేసేటువంటి స్థాయి నాది కాదు, అలాంటి సాహసం నేను చేసే వ్యక్తిని కాదు. నాకు తెలిసినంత వరకు వారు ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారో, ఏం జరిగిందో వారికి తెలియని వాళ్ళు ఏం కాదు. ఇన్ని ప్రజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి 2020 నుంచి 24 అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో వారికి తెలియంది కాదు, ఈ రోజు ఏం జరిగేది తెలియంది కాదు. దాన్ని పక్కన పెట్టి ఆయన చాలా కాన్షియస్ గా, ఆథెంటిక్ గా మాట్లాడుతూ అవసరమైతే ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కూడా పంపించండి అని స్పీకర్ గారికి విజ్ఞప్తి కూడా చేశారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని పంపించమనేది అది ఆగిపోయినటువంటి దాన్ని చూసే దానికోసం, కానీ ఇప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వచ్చి రేవంత్ రెడ్డి చంద్రబాబుతో ఏం మాట్లాడారో చెప్పలేదు కదా అంటారా? అది చెప్పలేరు కదా. ఏ ఫైండింగ్ కమిటీ అయినా ఏం మాట్లాడారు, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టు చెప్పగలరు కానీ ఏం మాట్లాడేమో చెప్పలేరు కదా. అది మరి ఆ సందర్భం కరెక్ట్ గా సభలో ఉన్న వాళ్ళకే తెలియాలి. మనం బయట ఉండే వాళ్ళం అది ఏం జరిగిందో మాట్లాడలేము. కాకపోతే నేను చెప్పేది ఏంటి, నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మీకు తగాదాడుకోవడానికి బోల్డెని ముఖాలు మీ దగ్గర ఉండిపోయినాయి కదా. కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఎంఐఎం ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, ఇంకా చిల్లరగా రకరకాల పార్టీలు ఉన్నాయి, చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు చాలకపోతే ఎవరిళ్లలో వాళ్ళకి కావాల్సిన గొడవలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ లో ఇవన్నీ వదిలేసి చంద్రబాబు నాయుడు ఇందులోకి లాగడం ఎందుకన్నా? కేసీఆర్ గారు ఏంటంటే అసలు మాతో ఎందుకు? ఇప్పుడు చాలా మీరంతా విఘ్నులే కదా. ఉద్యమాలు నడిపారంటే ఉద్యమం ఎట్లా నడిచిద్ది? అబద్ధాల మీద నడిస్తే బందిపోట్లు అంటారు. ఉద్యమం అంటే ఏదో ఒక ఫ్యాక్టరీ, ఏదో ఒక అవసరం మీద నడిచింది. తెలంగాణ వాళ్ళు కొట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు రాజీనామాలు చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు రాజీనామాలు చేశారు, అందరూ సకల సబ్బండ జాతుల సమ్మేళనం చెప్పారు, పళ్ళాలు మోగించారు, అందరూ పాల్గొన్నారు. నేనంటే ఇంతటి విఘ్నులైన మీరు కృష్ణా నది లేదా గోదావరి నది అంతర్రాష్ట్ర నదీ జలాల మధ్య ఒప్పందాలు ఏ విధంగా జరుగుతాయో తెలియదా?
చంద్రబాబు నాయుడు గారో లేకపోతే సోనియా గాంధీ గారో లేకపోతే ఇంకొక కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారో వీటిని ఒప్పందాలు చేస్తారా? వీటిని కుదిరిద్దా? ఒకటి నేను చెప్పదలుచుకున్న ఫ్యాక్టరీస్ గారు, ఈ కృష్ణానది అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందం బచావత్ ట్రిబ్యునల్ ఆధారంగా జరిగింది 80s లో. ఈ జరిగినప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ఏం తీర్పిచ్చింది? పరివాహక ప్రాంతం యొక్క ప్రామాణికం కాకుండా ఉన్నటువంటి వాటి ఆధారంగా కేటాయింపులు చేస్తూ మిగులు జలాలపైన సంపూర్ణమైనటువంటి హక్కుని దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కి దఖలుపరిచింది. ఇది బచావత్ ట్రిబ్యునల్ అవార్డు. దీన్ని ఇక్కడ ప్రభుత్వాలతో కానీ నాయకత్వంతో కానీ ముడిపెట్టరాదు. బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది అంటే అప్పటికి 100 సంవత్సరాల నీటి ప్రవాహాన్ని పరిగణలోకి తీసుకొని దాంట్లో 75 సంవత్సరాల యొక్క వీటిని ప్రామాణికంగా తీసుకొని కేటాయింపులు ఎంత అంటే సుమారుగా 100 టీఎంసీల నీటి ప్రవాహం లభ్యత ఉన్నది నికర జలాలని అంచనా వేసినప్పుడు ఎగువ రాష్ట్రాలకు 535, 730 ప్రకారం చేస్తూ దిగువన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అంటే మన పరివాహక ప్రాంతం కన్నా వాళ్ళు ఎక్కువ. మరి ఆ రోజు మనకి 800 టీఎంసీలు కేటాయించింది. దాంట్లో రీజనరేటెడ్ వాటర్ ఇంకో 11 కానీ మీరు చెప్పింది ఓకే, కానీ ఈ పరివాహక ప్రాంతం ప్రకారం ఈ భౌగోళిక లెక్కల ప్రకారం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఏమంటున్నారు? తెలంగాణకు 550 టీఎంసీలు కావాల్సిందే. ఏది కృష్ణా జలాలకు సంబంధించి. గోదావరి జలాలకు సంబంధించి నిన్న సీనియర్ నాయకుడు సోమిరెడ్డి మాట్లాడుతూ మిగులు జలాలు సముద్రంలో వృధాగా పోయే 1000 టీఎంసీలు మేము 200 టీఎంసీలు వాడుకుంటామంటే మీకు ఇబ్బంది ఏంటి అంటే నథింగ్ డూయింగ్. మీరు ప్లాన్ చేస్తున్న పిఎన్ఎల్పి పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుని మేము ఒక్కడుగు కూడా ముందుకు పడనివ్వము. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉంది. దానికి సంబంధించి యుద్ధం ఎలా చేయాలి, సన్నద్ధం ఎలా చేయాలని ముఖ్యమంత్రి ముంబై వెళ్ళి మరి న్యాయవాదులతో భేటీ అయ్యి వచ్చారు. తప్పులేదండి. నేనంటుంది ఎవరికి ఉన్నటువంటి అవగాహన మేరకు, ఎవరికున్న ప్రయోజనాల మేరకు, ఎవరి అవసరాల మేరకు, అందులో నిజంగా నీటి అవసరాలు ఉన్నాయా, రాజకీయ అవసరాలు ఉన్నాయా, 100 ఉంటాయి. రాజకీయ పార్టీలు చేసుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రధానంగా ఈ రోజు నడుస్తున్నటువంటి కృష్ణానది పద్దాకులు తేపకొకళ్ళు వచ్చి పాలమూరు రంగారెడ్డో లేకపోతే దిండినో ఇంకోటో కాదండి. ఆ రోజు దాని తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా వచ్చింది. ఏమండి ఇక్కడ మీరు ఇది అందరూ కూడా వింటే క్లియర్ అవ్వాలనేది నా ఉద్దేశం. బచావత్ ట్రిబ్యునల్ పైన మిగులు జలాల వినియోగానికి సంబంధించి పై రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర అప్పీల్ చేసినప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దీన్ని చేయటానికి లేదు, మిగులు జలాల పైన పై రాష్ట్రాలకి హక్కు లేదు అని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కోర్టుకు వెళ్ళాం. మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఏదైతే మిగులు జలాలు వరదలు వచ్చినప్పుడు నష్టపోయేటువంటి దిగువ రాష్ట్రం మిగులు జలాలపైన హక్కు ఉంటుంది కానీ పైన ఉన్న వాళ్ళకి లేదని చెప్పి మనం మాట్లాడాం. అదే నిజం కూడా. అలాంటప్పుడు ఆ రోజు దేని ప్రకారం ఈ నీటి పంపిణీ జరిగింది అని అంటే ఆనాటికి వినియోగంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల ఆధారంగా ఏ రాష్ట్రానికి ఎంత వాటా వస్తుంది అనేటువంటి తేల్చేశారు. ఇది గుర్తించండి. ఇదేమి ఎవరో ఒకరు చెప్పింది కాదు, లేకపోతే కూర్చొని పంచాయతీ కాదు. ఉన్న ప్రాజెక్టుల ఆధారంగా తేలుస్తూ 299 టీఎంసీల వినియోగానికి తెలంగాణకి 512 టీఎంసీలు